హలో ఫ్రెండ్స్, నేను మీ పార్థు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన మష్రూమ్ కర్రీ, అదేనండి పుట్టగొడుగుల కూర తయారు చేయబోతున్నాను. ఇది అన్నంలోకి కానీ చపాతీ రోటీలోకి కానీ వేసుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అని చిత్రకారు పాడినంత కమ్మగా ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా 200 గ్రాముల మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి ఇలా ఒక్కోటి రెండుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, పెద్దదైతే ఒకటి, చిన్నగా ఉంటే 2 టమాటాలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క వేసి మంచి సువాసన వచ్చే వరకు సన్నని మంట మీద వేగనివ్వాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు తరుగు వేసి రంగు మారేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారితేనే కూరకు రుచి బాగా వస్తుంది. ఇప్పుడు 1/2 చెంచా జీలకర్ర వేసి వేయించాలి. ఇక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల మసాలా కారం వేయాలి. ఇది ప్రత్యేకంగా తయారు చేసిన కారం అండి. తెలిసిన తమిళ వాళ్ళ దగ్గర నేర్చుకొని తయారు చేసుకుంది. ఇది వేస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే 200 గ్రాముల ఎండుమిర్చి, అంతే కొలతలో ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 5 లవంగాలు, కందిపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకొని అన్నింటినీ నూనె లేకుండా సన్నని మంట పైన వేయించి చల్లార్చి పొడి చేసుకోవాలి. ఒకవేళ అందుబాటులో లేదంటే 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవచ్చు. కానీ ఈ మసాలా కారం వేస్తేనే రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పుట్టగొడుగులను వేసి బాగా కలయపెట్టి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి సన్నని మంట మీద అలా 3 నిమిషాలు వదిలేయండి. ఎందుకు అంటారా? మష్రూమ్లో ఉండే నీరు బయటికి వచ్చి మసాలాతో కలిసి ఆ రుచినంతా మష్రూమ్స్కి బాగా పట్టేలా చేస్తుంది. ఈ రెసిపీ ప్రత్యేకత ఇదేనండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా తేమలో ఇలా ఉడుకుతూ ఉంటాయి. 1 నిమిషం తర్వాత ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 6-7 జీడిపప్పు పలుకులు పౌడర్ చేసి ఇందులో వేయండి. దీనివల్ల కూర చిక్కబడుతుంది, రుచి ఇంకా పెరుగుతుంది. ఇంటికి బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు వెజిటేరియన్లో మష్రూమ్స్ కంటే మంచి చాయిస్ వేరొకటి ఉండదు. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం తర్వాత దించేసుకోవాలి. అంతేనండి, చక్కని మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆహా ఏమి రుచి పాట డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి విని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అందుతాయి. నమస్తే.